ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మార్గశిర లక్ష్మి వారం మూడో వారం అన్నమాట. రేపు సో ఇది బుధవారము. ముందు రోజు నేను కౌంటర్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, స్టవ్ అంతా కూడాను. సో ఇక్కడ ఏంటంటే నాకు నెయ్యి సీసా అయిపోయిందని కొత్త నెయ్యి సీసా తీసి పక్కన పెట్టుకున్నాను. షింక్ అంతా ఖాళీ చేసి గిన్నెలన్నీ తోముకున్నాను. ఇది మా వారికి ఒక కాలేజ్ వాళ్ళు దీంట్లో మొక్కను పెట్టి గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత మైథిలి ఏదో క్రియాన్స్ అన్నీ వాడేదనమాట. దాన్ని వాష్ చేసి ఉంచేసుకున్నాను. కిచెన్లోకి తెచ్చాను. ఇప్పుడు దాన్ని ఏదో మొక్క వేసి పైన పెడదామని చూస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అయింది. అప్పుడే లేచాను అనమాట. లేచి ఫస్ట్ కిచెన్లోకి వచ్చి నేను కొంచెం మినపప్పు అవన్నీ నానేయాల్సినవి ఉంటాయి కదా, గారెలు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో అవన్నీ నానేయడానికని లేచాను. ఇక్కడ హీటర్ పెట్టేసుకున్నాను వాటర్కి. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఏం జరిగిందంటే మధ్యరాత్రి నిద్ర పట్టలేదు. సో దానివల్ల 2 to 3:30 ఆ టైంకే లేచి మినపప్పు అయితే నానేసేసాను. రాత్రి నానేస్తే ఎక్కువ నానితే నూనె పీల్చేస్తుందేమో అని భయం అంతే. సో మార్నింగ్ లేచి ఏంటంటే ఫస్ట్ అయితే క్లీనింగ్ అంతా చేసేసుకుంటాను. ఇల్లు గుమ్మని తుడిచేసుకొని బయట ముగ్గు పెట్టేసుకొని ఇక్కడ నేను మా వారికి జీలకర్ర నీళ్ళు వేస్తున్నాను. అండ్ అక్కడ కుక్కర్ పెట్టాను అనమాట. సో ఇక్కడ ట్రైపాడ్ పెట్టాను. నా దగ్గర ఉన్నటువంటిది బాగాలేదు అస్సలు, కొత్తది తీసుకోవాలి. పూర్తిగా పాడైపోయింది ట్రైపాడ్ అనేటటువంటిది. సో కొత్త ట్రైపాడ్ తీసుకోవాలి. మేబీ ఈ వీకెండ్లో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నా హడావుడైతే స్టార్ట్ అయిపోతున్నది. ఇక్కడ హాట్ వాటర్. అండ్ నేను ఇక్కడ వల్ల చిన్న మిస్టేక్ కూడా చేశాను, అదేంటో చెప్తాను. ఇక్కడ గోధుమ ఒక ప్రసాదం బాబా గారికి చేద్దామని చెప్పి అనుకోకుండానే ఎక్కువ నూక వేసుకున్నాను ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నూకని డ్రై ఫ్రూట్స్ ఏం చేసిన అదే దాంట్లో నేను నూకనైతే వేయించేసాను. అండ్ చాలా కంజెస్టెడ్గా ఉండింది ఇత్తడి గిన్నెలోని. ఎక్కువ నూక వేసుకోవడం వల్ల సరిగ్గా అవ్వలేదన్నమాట. ఇక్కడ మినపప్పు నానేసింది. ఇప్పుడు రుబ్బుకోవాలి గారెలకి. దాని తర్వాత ఇక్కడ రవ్వలోనే షుగర్ వేసేసాను. యాక్చువల్గా ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది అంటారు. ఎసరు కూడా కరెక్ట్గానే పెట్టాను. అది నేను పైనుంచి కింద కలపకుండా ఆ పంచదార రవ్వ అలా ఉంచడం వల్ల సరిగ్గా స్వీట్ అనేది ఇది అవ్వలేదన్నమాట. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ 7:30కి నేను బయటికి వచ్చేసరికి ఎలా ఉందో చూడండి. వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది. చాలా వరకు కూడా మనకు జలుబులు దగ్గులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా అంటే చెప్తున్నాను కదా, అసలు బయటకు వస్తే కాళ్ళ ఐసు ముక్కల మీద పెట్టినట్టుగా ఉంది. దాని తర్వాత ఇదిగోండి ప్రసాదం పైనంతా లిక్విడ్ అయిపోయింది. అడుగుకు వచ్చేసరికి గిన్నె వాడిపోయింది. అసలు ప్రసాదం అనేది సరిగ్గా అవ్వలేదు. కానీ ఇంకా ఏం చేస్తాను. సో అలాగ అయిపోయిందనమాట. ఇవాళ చెప్పాను అసలు ఎప్పుడు బాగా చేస్తాను, అలాంటిది ఇంక ఈరోజే అలా అయిపోయింది. నేను ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ ఎర్లీ మార్నింగ్స్ నాది ఎలా ఉంటుందంటే ఒక ఐటెం ప్రిపేర్ చేసుకునేసరికి ఇంకొక ఐటెంకి రెడీగా ఉంచుకుంటాను. లైక్ కుక్కర్ దింపేసే టైంకి కూర మూకుడు రెడీగా ఉంచుకుంటాను. ఏమేమి తరిగేసి కూరలు కానీ, అలాగే పులుసు కూడా అంతేనమాట. అన్ని పోపు అంతా రెడీ చేసి ఉంచేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి అదే టైంలో చేయాలి అని అనుకుంటాను. ఇక్కడ చిన్న కుక్కర్ పాడైపోయింది, అందుకని పప్పు విడిగా ఉడికించాల్సి వస్తున్నది. బెండకాయ తాలింపు చేయాలి. ఆల్రెడీ గారెలు వేయించేసాను, ఇంకా చూపించేది ఏముందిలే అని చెప్పేసి. కానీ ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి గారెలు వేసేటప్పుడు ఖచ్చితంగా కన్నం అనేది పెట్టాలన్నమాట. కన్నం పెట్టి గారె అనేది వేయాలని అన్నారు. అది నేను ఈసారే తెలుసుకున్నాను, అందుకని మీకు కూడా షేర్ చేశాను అనమాట. సో మా మైథిలి ఇంకా గాయత్రి కూడా ఇద్దరు గారెలు తినేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. నేను కొంచెం ఆ ప్రసాదం తినేసాను. దద్దోజనం చేశాను, గారెలు దద్దోజనం అది లంచ్ బాక్స్కి పట్టుకెళ్ళిపోయింది. కొంచెం మా వారికి కూడా ప్రసాదం పెట్టేశాను అనమాట. మామూలు లంచ్ బాక్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ విపరీతమైన హెడేక్. ఎంత బాబా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అస్సలు భరించలేకపోయాను అనమాట. పడుకున్నాను కాసేపు, అయినా సరే తగ్గలేదు. మరి ఇంకా నా వల్ల కాలేకపోయింది. ఈవినింగ్ నైట్ వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడంతా కూడా పూజ చేసేసుకున్నాను. సో ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈరోజు కొబ్బరికాయ ఒకటి మిస్ అయింది. ముందు రోజు తెచ్చుకుందాంలే అని చెప్పేసి పళ్ళు ఉన్నాయి కదా అనేసి అరటిపళ్ళు పెట్టేశాను, కానీ కొబ్బరికాయ అయితే తేలేదు. అండ్ బాబాగారి ప్రసాదం అయితే జిలేబీ ఇచ్చేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ
మూడో వారం అన్నాను కదా గారెలో. ఇది మొదటి వారం ఏమో పులగం పరమాన్నం, రెండో వారం ఏమో అట్లు తిమ్మనం, నాలుగో వారం ఏమో అప్పాలు పులిహోర లేదంటే అప్పాలు చిత్రాన్నం. నాకు అప్పాలు రావు కనుక నేను దానికి చక్కెర పొంగల్ అనుకుంటున్నాను. సో బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ బాబాగారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈవినింగ్ వరకు నేను ఆల్మోస్ట్ ఏమీ షూట్ చేయలేదు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీస్తున్నాను చిన్న క్లిప్. పిల్లలు ఇంకా వస్తున్నారు, మైథిలి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. పొద్దున్న గిన్నెలు ఎన్ని తోమానో మధ్యాహ్నం అయ్యేసరికి అన్నీ గిన్నెలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. పొద్దున్న టీ తాగలేదు, మేబీ అదేమో ఎఫెక్ట్ అని చెప్పేసి ఫస్ట్ స్ట్రాంగ్గా టీ తాగుదామని స్ట్రాంగ్ టీ పెట్టుకున్నాను. అన్నట్టు చిన్న దాంట్లో తక్కువ షుగర్ వేసి పెట్టుకుంటాను, చాలా తక్కువ వేస్తాను. మా ఫాదర్కి ఏమో ఇక్కడ దగ్గరగా 3 to 4 స్పూన్స్ వేస్తే ఆ కొంచానికి నేను ఒక చిటికెడికి కొంచెం ఎక్కువ వేసుకుంటాను. నాకు కొంచెం చేదుగా తాగడం ఇష్టం అనమాట, అంత తీయగా తాగలేను. సో నా టీ అయిపోయింది. అక్కడ పిల్లలకి పాలు అడుగుతున్నారని నేను యాక్చువల్గా అయితే చిన్న గ్లాస్లో టీ తాగుతాను, కానీ చాలా హెడేక్ ఉందని చెప్పి పెద్ద గ్లాస్కి తాగుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు పాలు అడుగుతున్నారని ఇక్కడ బూస్ట్ కలుపుదామని ఉన్న పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంకా అదే గిన్నెలో బూస్ట్ కలిపేశాను. ఇక్కడ ఏదైనా సరే పూజ చేసుకున్న వారం మధ్యమైనా సరే ముందు చేసుకున్నప్పుడు ఎంత హడావుడి ఉంటుందో తర్వాత కడుక్కోవడం తుడుచుకోవడం కూడా అంతే హడావుడి ఉంటుందండి. అక్కడ టమాటా పచ్చడి ఖాళీ చేసుకోవాలి, బెండకాయ తాలింపు చిన్న దాంట్లోకి తీసుకోవాలి, పప్పు వేరే దాంట్లోకి తీసుకోవాలి, అన్నం పిల్లలకి పెట్టేయాలి, మళ్ళీ ఇవన్నీ తోముకోవాలి, నైట్ ఇదంతా క్లీన్ చేసి పడుకోవాలి. సో ఇక్కడ పిల్లలకి బూస్ట్ కలిపేసిన తర్వాత ఆ గిన్నెలన్నీ తోమడానికి కూర్చున్నాను. దగ్గరగా 40 minutes ఎంతో పట్టింది. ఇంతలోపు మా మైథిలితో హోంవర్క్స్ అవి చేయించడం, ఈ పిల్లలు ఇల్లు అంతా ఎలా గుల్ల చేస్తున్నారంటే అలా గుల్ల చేస్తున్నారు. సో చూడండి అక్కడ అది ఎలా ఎగుడుతుందో ఇది ఎలాగో ఎగుడుతుందో. అస్సలు అల్లరి ఎంత ఎక్కువైపోయిందంటే కొన్నిసార్లు నేనే భరించలేనంతగా. అండ్ నైట్ వరకు కూడా నేను ఏం షూట్ చేయలేదు. నేను నైట్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. జనరల్గా చలికాలం కాకపోతే స్నానం చేస్తాను, చలికాలం అయిన కనుక మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను. సబ్బు లేకుండా ఫేస్ వాష్ ఉంటుంది కదా దాంతో చేసుకొని మంచిగా అలోవెరా జెల్ ఉంటుంది కదా అలోవెరా జెల్ అప్లై చేసేస్తున్నాను. ఒకవేళ అలోవెరా జెల్ ఒకసారి రోజు, ఇంకో రోజు కుంకుమాది తైలం ఒక రోజు. ఇది బొట్టు మనం నుదుట పెట్టుకునేదండి, నేనేమో తిలకానికి కూడా అదే యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి రెగ్యులర్గా కాదు, తిలకమే నా దగ్గర రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా లేనప్పుడు ఇది పెడతానమాట. ఇక్కడ నూనె క్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తోమేసి పక్కన పెట్టేస్తాను. అండ్ లిప్స్కి డైలీ మీరు మంచి నూనె వాడండి, నెయ్యి రాయకండి, కొబ్బరి నూనె వాడకండి, ఇంట్లో వాడుకునే నూనె రాయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇదండి వాటి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ టాటా బై.